మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనము. నీ యొద్దకు జనముల భాగ్యము తీయబడినట్లు, వారి రాజు జయోత్సవముతో రప్పింపబడినట్లు, నీ ద్వారములు రాత్రి మగలు వేయబడక నిత్యము తిరగబడి ఉండును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆత్మీయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆత్మ సంబంధమైన భాగ్యం మనకు దేవుడు దయచేస్తాడు. మన కొరకు దేవుడు తలుపులను తెరిచే దేవుడుగా ఉంటున్నాడు, ద్వారములు తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని భాగ్యవంతులుగా చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజుగా హెచ్చించాడు, ఘనపరిచాడు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. విజయోత్సవముతో మనం ఉండునట్లుగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఉత్సాహాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అనేక ఆత్మీయ ఆశీర్వాదాలతో మనల్ని దేవుడు నింపుతాడు. ప్రతి దినం కూడా మనం దేవుడితో సహవాసం కలిగి మనము ఉండాలి. దేవుసలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుసిన మేలను బట్టి కృతజ్ఞాస్తులు చెల్లించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు జయం ఇచ్చేవాడు నాయన, ఉత్సాహం అనుగ్రహించేవాడు నాయన. స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవా మాకు తండ్రి నీకు వందనాలు. భాగ్యం అనుగ్రహించేవాడు నాయన. స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి భాగ్యవంతులుగా చేయవాడు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా గొర్రెల కాపరిన ప్రభు దావీదు తండ్రి హెచ్చించిన దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా మమ్మల్ని కూడా ప్రభాను హెచ్చించేవాడు, ఘనపరచువాడు నాయన, ఆస్వాదించేవాడు, అభివృద్ధి పరచువాడు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపువాడు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. దేవ మా దేశాన్ని కనుకరించండి నాయన. తండ్రి ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయి నాయన. బంధకాలలో ఉన్న వారిని విడిపించిన ఆయన. స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరిచేయ, బాగు చేయనయ్య. స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలు. అప్పుల బాధను కూడా దర్శించు నాయన. తండ్రి అప్పు తీర్చి ఆశ్రమించిన ఆయన. స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరే బాధలే సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. తండ్రి వరకు ఉన్న బాధ సమస్యలు తొలగించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా తన యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలు నెరవేర్చి మన పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తిపడి ప్రార్థన దేవుడు ఆ రీతిగా మనల్ని భాగ్యవంతులుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును.